సంవత్సరాల సాహితీ ప్రయాణంలో 13 అమెరికా తెలుగు సాహితీ సదస్సులు, 8 ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు, 116 పుస్తకాల ప్రచురణ, ఎన్నో కథా సంకలనాలు, సాహిత్య కార్యక్రమాలు, పోటీలు, ఇంకా ఎన్నెన్నో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సాధించిన ఘనతలు, ఘన విజయాలు. గత 30 సంవత్సరాలుగా తెలుగు భాష, సాహిత్యాల సమున్నతి కోసం కృషి చేస్తున్న ప్రవాస తెలుగు సంస్థగా ఎందరో మన్ననలు పొందిన ఈ సంస్థ 1994లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హ్యూస్టన్ నగరంలో డాక్టర్ వంగూరి చిట్టెన్రాజు గారి ద్వారా పురుడు పోసుకుంది. వారి దృఢ సంకల్పము, కార్యదీక్షతో పాటు తెలుగు భాష, సాహిత్యాభిమానుల అండదండలే కొండంత అండగా ఈ సంస్థ గత 30 సంవత్సరాలుగా అనేక సాహిత్య కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాలలో నిర్వహించి తనదైన గుర్తింపు సాధించింది. ఉత్తర అమెరికా ఖండంలోని సాహిత్యకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ 13 అమెరికా తెలుగు సాహితీ సదస్సులను నిర్వహించడమే కాకుండా ప్రతి ఏడాది ఉగాదికి కథల, కవితల పోటీలను నిర్వహిస్తూ ప్రవాస భారతీయ రచయితలనెందరినో ప్రోత్సహిస్తూ వస్తోంది. 28 పోటీలను పూర్తి చేసుకుని 29వ పోటీ కోసం సన్నద్ధమవుతోంది. అలాగే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు వంగూరి ఫౌండేషన్ కార్యకలాపాలలో ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ విశేషం. ఆ పరంపరలో ఇప్పటి వరకు 8 ప్రపంచ సాహితీ సదస్సులని ఎంతో వైవిధ్యంగా హైదరాబాద్, హ్యూస్టన్, లండన్, సింగపూర్, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో, న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో, అలాగే దక్షిణాఫ్రికాలోని జోహెనెస్బర్గ్లో ఈ సదస్సులు నిర్వహించి ఆ ఘనత దక్కించుకున్న ఏకైక తెలుగు సాహితీ సంస్థగా ప్రసిద్ధికెక్కింది. తన 30 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో మంది సినీ ప్రముఖులను, మహానుభావులైన రచయితలను అమెరికాకు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి సత్కరించడమే కాకుండా సాహిత్య దిగ్గజాలను జీవన సాఫల్య పురస్కారాలతోనూ, నగదు పురస్కారాలతోనూ గౌరవంగా సత్కరించింది. సాహితీ సదస్సులతో పాటు ప్రపంచ సాహితీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే 116 పుస్తకాలను కూడా ప్రచురించిన ఘనత కూడా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు దక్కింది. ప్రముఖ కవి శ్రీశ్రీ గారి పుస్తకం సిప్రాలి మొదలుకుని నేటి డయస్పోరా సాహిత్యం వరకు ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి సాహిత్య అంశాల్ని ప్రచురించి తెలుగు సాహితీ లోకానికి అందించింది వంగూరి ఫౌండేషన్. అమెరికా తెలుగు కథానిక అనే పేరుతో 1995 నుండి ప్రారంభించి ఇప్పటి వరకు 17 సంకలనాలను ప్రచురించడమే కాక నెలనెలా తెలుగు వెన్నెల అనే పేరుతో 178 సాహిత్య కార్యక్రమాలను నిర్వహించింది. కరోనా సమయంలో కూడా ప్రపంచం స్తంభించిపోయినా తమ కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా అంతర్జాల మాధ్యమం ద్వారా సాహిత్య సదస్సులను కొనసాగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ తెలుగు సంస్థలను సమన్వయపరిచి అన్ని దేశాల రచయితలను, సాహితీ ప్రియులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. 30 సంవత్సరాలలో వంగూరి సంస్థకి అండగా ఎందరో తమ సలహా సహకారాలు అందించిన పెమ్మరాజు వేణుగోపాలరావు, వంశీ రామరాజు, సాయి రాచకొండ, రాధికా మంగిపూడి వంటి వారు అన్నీ తామై సంస్థ ఉన్నతికి ఎంతగానో కృషి చేయటం చెప్పుకోవాల్సిన విషయం. తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని గట్టిగా నమ్మే వంగూరి ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న పెద్ద రచయితలను కలుపుకుంటూ ఇది మా సేవ, ముందు తరాలకు మా బహుమతి అంటూ ఎంతో వినమ్రంగా మేము ఇంకా చాలా చేయాలని చెబుతారు. అంతేకాదు, కథ ద్వారా మాత్రమే మనం మన మూలాల్ని ముందు తరాలకి పరిచయం చేయగలం అని గట్టిగా నమ్మే ఈ సంస్థ వ్యవస్థాపకులు వంగూరి గారు మరెన్నో ప్రత్యేకతలు సంతరించుకునే దిశగా సంస్థని నడిపించేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఇంతకు మునుపు సాహితీ సదస్సులు నిర్వహించి ఉన్న మొట్టమొదటిసారిగా అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు జాతీయ స్థాయిలో కాకినాడ మహానగరంలో నిర్వహించి తెలుగు నేలపై తెలుగు సాహితీకారులకు సాహితీ విందు అందించేందుకు ఏర్పాట్లు చేసుకుని ఇలా అందరినీ ఈరోజు ఇక్కడికి చేర్చారు. తెలుగు భాషకు జై, సాహిత్యానికి జై, సాహితీకారునికి జై కొడుతూ ఈ వంగూరి ఫౌండేషన్ మరిన్ని సాహితీ సదస్సులు నిర్వహిస్తూ మనందరినీ ఎప్పటికప్పుడు ఇలా ఒక చోటకి చేర్చి సాహితీ విందులు చేస్తూ ఉండాలని మనందరి తరపున కోరుకుంటూ
వంగూరి ఫౌండేషన్ కి 30 సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అందిద్దాం.